కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికల్లో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. దల్పల్లోని పాతకురడి కాపు ఫంక్షన్ హాల్లో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విధానంలో కార్యకర్తల చేతనే జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ఇతర పార్టీలో లాగా పై అధికారుల నిర్ణయం కాదన్నారు. కార్యకర్తలే తమ నాయకుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ ప్రత్యేకత అని తెలిపారు. రేపు మనకు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గురించి మనం 42% రిజర్వేషన్ గురించి కావాల్సిన ప్రతి ప్రక్రియ మనం ఎన్నికల్లో చెప్పినట్టు చేసాం. పార్టీ పరంగా చేసాం, అదేవిధంగా మరి ప్రభుత్వ పరంగా చేసాం, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో అన్ని చేసాం, చట్టపరంగా చేసాం. ఇవాళ కోర్టులో కూడా మనం కొట్లాడుతున్నాం. ఇవాళ उनका ये आदेश था कि आप निजामाबाद में 7-8 दिन रुककर हर ब्लॉक में विजिट कर ब्लॉक लेवल के कार्यकर्ताओं को नेताओं को मिलकर पार्टी के संगठन के बारे में और उनका जो ओपिनियन है कि किसको संगठन को चलाना चाहिए, कैसे मजबूत करना चाहिए, ये सब आपकी राय लेकर दिल्ली तक पहुंचाइए। तो तकरीबन पिछले 6 दिन से मैं यहाँ पे निजामाबाद में हूँ और ये तकरीबन 10वीं ब्लॉक की हमारी मीटिंग है, 10वां ब्लॉक है ये। यहाँ सबको हम मिल रहे हैं, आपको भी मिल। ఇక్కడ సామాన్య కార్యకర్త నుంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎన్నిక ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో జరుగుతున్నటువంటి సందర్భం లోపల మన నిజామాబాద్ జిల్లాలోని 10 మండలాలు, ఒకటి బాన్స్వాడ నియోజకవర్గంలోని ఒక బ్లాక్, 11 బ్లాక్లకు మీ అభిప్రాయాలను సేకరించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రిజ్వాన్ భాయ్ గారికి వారి ఆదేశం, పార్టీ ఆదేశం, ఎవరి ఒత్తిడి కాదు.